హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏది పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ పాలక్ రైస్ని చేసి పెడితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు, ఇంకా చాలా ఈజీ కూడాను. పాలకూరను తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకే మనం అప్పుడప్పుడు పాలకూరను ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకొని తినవచ్చు. పాలకూర తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఇలా పాలక్ రైస్ని ఇలా చేసి పెడితే వాళ్ళు ఇంకోసారి అదే వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. మనకి ఎప్పుడో బిర్యానీలు ఇలా తినేలా అనిపించేటప్పుడు ఎక్కువ స్పైసెస్ లేకుండా ఇలా పాలకూరతో పాలక్ పులావ్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? మరెందుకు లేటు, నేను ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి ఒకసారి చూసేయండి. ఈ పాలకూర రైస్ అనేది ఇంకా హెల్తీగా చేయాలి అనుకుంటే మీరు గీతో కూడా చేసుకోవచ్చు. ఇందులో వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్. ఇప్పుడే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారా? అయితే మరెందుకు లేటు, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.